ఎదురు చూచేటప్పుడు లేదా దేవుని కార్యములను గురించి విశ్వసించేటప్పుడు అది ఆన్ ద స్పాట్ జరిగిపోవాలని వేడుకుంటాం. ఇక దేవుడు మన మొర విని అసలు లేట్ చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చి మనకి కార్యం చేసేయాలి. అలా చేస్తే we will be satisfied. మనకున్న పరిస్థితులు అలాగనే ఉంటాయి. ఆ టైంలో మనకి అవసరం అవుతుంది. దట్స్ నాట్ రాంగ్, అది తప్పేం కాదు. కానీ మన సమయము వేరు, దేవుని సమయము వేరు. మన తృప్తి వేరు, దేవుని తృప్తి వేరు. మానవుడు తృప్తి పడడం చాలా ఈజీ అండి. సాటిస్ఫై అవ్వడం, మన జ్ఞానముతో మనం సాటిస్ఫై అవ్వడం ఇట్స్ వెరీ వెరీ ఈజీ అండి. కానీ దేవుడు మనలను తృప్తిపరచే విధానం ఎలా ఉంటది అని అంటే టెంపరీగా ఉండదు. సభ అంటే బీయింగ్ ఫిల్డ్ విత్, నింపబడి, ఏది ఏ చెత్త చెదారమంతతో నింపుకోవడం కాదు, శుద్ధమైన వాటితో, పరిశుద్ధమైన వాటితో లేదా పరిశుద్ధముగా నింపబడుట. there is nothing to be taken off. ఇక దానిలో ఏరి పారేయాల్సినవి, తీసి పడేయాల్సినవి ఏమి ఉండవు. అంత శుద్ధమైన వాటితో నింపబడడాన్ని being filled with the finest things is refers to Saba. Saba అంటే being filled with enough or satisfied, తృప్తి. తెలుగు తృప్తికి సాబాకి చాలా దూరమైన వ్యత్యాసం. మనం తృప్తి పడే పరిస్థితులు, మనం తృప్తి పడే సమయాలు, మనం తృప్తి పడే సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి. కానీ మనల్ని ఏ విషయంలో, ఏ సమయంలో, ఏ సందర్భంలో మనల్ని తృప్తిపరచాలో God has a beautiful plan. Whatever He plans for us is a good thing. మంచి దానిని, శ్రేష్టమైన దానిని మన కొరకు దాచి ఉంచాడు. అది ఎక్కడ చూడండి, ఇదంతా కూడా సృష్టిని గురించే ఉంటుంది. 104వ కీర్తన 13. తన గదులలో నుండి ఆయన కొండలకు, గదులంటే ఏంటి అవి ఆలోచించండి. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చెను. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి నొందుచుంది. భూమి తృప్తి పొందుతుందా? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. 30 సామెతలు 30వ అధ్యాయము 15-16 వచనాలు. తృప్తి పడనివి 3 కలవు. 15 జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులు 2 కలరు. తృప్తి పడనివి 3 కలవు. చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా తృప్తి పడనివి పాతాళం, కనని గర్భం, నీరు. ఈ 3 తృప్తి పడనివి. చాలును అననివి భూమి, చాలును అనని అగ్ని. పాతాళము ఇంకా చాలు అని అనదు. కనని గర్భము ఇంకా చాలే అని తృప్తి పడదు. తర్వాత నీరు, సముద్ర జలాలు ఉండినా గాని ఆ నీరు చాలు చాలు అనదంట. సరే, మనల్ని దేవుడు తృప్తిపరిచినప్పుడు దేవుని జ్ఞానాన్ని మనం గ్రహించాలి. దేవుని విజ్డమ్, దేవుని నాలెడ్జ్, దేవుని మాస్టర్ ప్లాన్ అది మనకు అర్థమైతే we will be always satisfied. Even we are walking through a death valley, a valley of death, a valley of tears, valley of suffering, valley of diseases, valley of sickness, whatever we are walking through, we will be satisfied because we know the master plan of God. We know how God works and we know how God stretches out His hand. ఆయన ఎలా తన బాహువు చూపుతాడు. మోషేని అన్నాడు, ఏంటి మోషే నా సంగతి నీకు అర్థం కాలేదా? నా బాహువు ఏమైనా తక్కువైంది అనుకున్నావా? డూ యూ థింక్ మై హ్యాండ్ ఇస్ షార్ట్? నా చెయ్యి తక్కువ? నీకు కనపడట్లేదా నా చెయ్యి? ఆగిపో సముద్రంలోనికి. మాస్టర్ ప్లాన్ మనం అర్థం చేసుకుంటే the way how he stretches out his hand, ఎలా తన బాహువు చాపుతాడు, ఎలా తన కార్యం చేస్తాడు, ఎలా తన కనుచూపు ప్రసరిస్తుంది అనే విషయంలో మనం ఎరిగినప్పుడు we will not be tempted. మానవునికి శోధన సాధారణం. Temptation is normal for a man.
టెంప్టేషన్ వస్తుంది, శోధన చాలా ఇబ్బంది పెడుతుంది, మన పరిస్థితులు మన మనసుని చాలా చికాకు పరుస్తాయి, మన మనసుకు నెమ్మది లేకుండా చేస్తాయి, ప్రాణానికి నెమ్మది లేకుండా చేస్తాయి. కానీ ప్రభునందు విశ్వాసం ఉంచే వ్యక్తి ఎప్పుడు కూడా తృప్తిగా ఉంటాడు. ఎప్పుడు ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ కూడా తృప్తిగానే ఉంటాడు. దేవుడు తను ప్రేమించి ప్రాణం పెట్టిన వ్యక్తిని సంపూర్ణంగా తృప్తిపరచాలనుకుంటాడే కానీ ఆ నిమిషం తృప్తిపరిస్తే చాలే అనుకోడు. ఇప్పుడు మన పరిస్థితి బట్టి ఆ సెకండ్ లేదా ఆ పరిస్థితిలో ఊరికే అలా మనల్ని తృప్తిపరిచేస్తే ఆ నిమిషం గడిచిపోతుంది, ఆ టైం గడిచిపోతుంది. తర్వాత సంగతి ఏంటి? తర్వాత పరిస్థితుల్లో మళ్ళా మనం దేవుని వైపు చేతులు చేస్తాం. ఆ అవకాశం లేకుండా మనల్ని సంపూర్ణంగా తృప్తిపరచాలనుకుంటాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఆయన కార్యములు సంపూర్ణములు 32:4 ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, నిర్దోషి, నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన కార్యాలన్నీ కూడా సంపూర్ణములే. ఏమి చేసినా, స్వస్థత ఇచ్చినా సంపూర్ణంగా చేస్తాడు, మేలు చేసినా సంపూర్ణంగా చేస్తాడు, దీవెనిచ్చినా సంపూర్ణంగా ఇస్తాడు. 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు అబ్రహాం. ఎలాంటి దీవెనిచ్చాడు? 25 years వెయిట్ చేస్తే అబ్రహాంకి ఎలాంటి దీవెనిచ్చాడు? నా వయస్సులో, నేను మంచి వయసులో ఉండినప్పుడు నాకు సంతానం ఇవ్వకుండా, నేను వృద్ధాప్యం ఉన్నప్పుడు సంతానం ఇస్తే నేనేం చేసుకోను అని అనలే అబ్రహాం. 25 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎంత నిండు వాగ్దానం తెలుసా? నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తాను, నిన్నెవరైతే దూషిస్తారో నేను వాళ్ళని శపిస్తాను. అంతకంటే ఏం కావాలి బ్రతుకులో? నిన్ను దీవిస్తారా, నిన్ను ఇష్టపడతారా, వాళ్ళని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను కొంచెం ఆయాసపడి దూషిస్తున్నారా, వాళ్ళని శపించేస్తా. ఎవరినైనా ఆశీర్వదించే భూదిగంతముల వరకు ఎవరిని ఆశీర్వదించాలన్నా నిన్ను బట్టి ఆశీర్వదించాలి. ఇంకా అంతకంటే నిండైన ఆశీర్వాదం ఏమన్నా? మరొక మాట ఉంటుంది, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించేదను. ఆ వర్డ్ చూడండి, ఆ షూరిటీ. నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేయను, నా తోడని ప్రమాణం చేస్తున్నా. ఇంతకంటే నిండు, ఇంతకంటే ఫుల్నెస్ ఇంకేం కావాలి? సో దేవుడు మన జీవితంలో చేసే కార్యము సంపూర్ణంగా ఉంటుంది. ఆ సంపూర్ణత మనల్ని తృప్తిపరుస్తుంది. ఇదే 104వ కీర్తన లాస్ట్ లో చదివే కదా, యెహోవా కార్యములను చూచి ఆనందించును. 104:31 యెహోవా మహిమ నిశ్చయమును గాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ద సేమ్ వర్డ్ ఆదికాండం 1:31లో ఉంటుంది. దేవుడైన యెహోవా తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది, చాలా మంచిదిగా. And God saw everything that he had made, and behold, it was very, very, very good. It was very good. సో దేవుడు మన పట్ల జరిగించే కార్యాలు కూడా, మన పట్ల ఏదైనా కార్యం చేసి ఆ కార్యం మనం అనుభవిస్తున్నంత వరకు దేవుడు చూసి ఓకే దేవుడు కూడా తృప్తి పడతాడు. మనం అనుభవిస్తున్న కార్యాలను చూసి మనల్ని తృప్తిపరచడమే కాదు, మనము తృప్తి నొందుట ఆయన చూసి ఆయన కూడా తృప్తి నొందుతాడు. అయ్యా, నా బిడ్డకి ఇంకెలాంటి దిగులు లేదు. తల్లిదండ్రులు కనుక బిడ్డలు చాలా చేస్తారు కదా, ఇంకా అసలు నాకు చింతే లేదు, నాకు బాధే లేదు, ఇంకా అంతా సెట్ అయిపోయింది అని సంతోషపడతారు కదా. దేవుడు కూడా అలా చూసి సంతోషపడతాడు మనకు చూసి. ఓకే, ఈ కార్యం ఈ టైంలో చేయడం ఎంత బాగుంది, నా కుమార్తెకి ఇంకా ఎలాంటి అవసరం లేదు, ఇంకెలాంటి దిగులు ఉండదు, ఇంత సంపూర్ణమైన కార్యం చేశానా అని దేవుడు తనలో తానే ఆనందిస్తూ ఉంటాడు, చాలా మంచిదిగా చూస్తూ ఉంటాడు. Remember, for every time remember, and all times remember that God's work is perfect. He doesn't do anything in a half way. అర్ధాంతరంగా ఆపివేయడం, సగం పనులు చేయడం, మనం సగం విశ్వాసం, సగం ప్రార్థనలు, సగం ప్రేమ,
సగం సగం పరిచర్య అలా కాదు. దేవుడు ఏం చేసినా ఆయన సంపూర్ణుడు కదా, ఆఫర్ చేయలేడు. ఆయన ఏది అలా టచ్ చేసినా కానీ ఇట్ విల్ బి ఫుల్, సంపూర్ణంగా చేస్తాడు. ఆలస్యం అవ్వచ్చు, బాధలు ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు, వేదన ఉండొచ్చు. రిమెంబర్, ఆ సంపూర్ణతను చూసినప్పుడు ఇవేవి అంత కష్టంగా అనిపించవు. ఇశ్రాయేలీయులకి దేవుడు సంపూర్ణమైన కార్యం చూపించాలి అని ఆయన సీక్రెట్ గా ప్లాన్ చేస్తుంటే వీళ్ళేమో బెంబేలు ఎత్తిపోయారు. చూడండి 14 అధ్యాయం నిర్గమాకాండం 14 అధ్యాయం 10-11 వచనాలు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి మొరపెట్టిరి. అంటే వారు మోషేతో ఐగుప్తుల సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుకు మమ్మల్ని రప్పించితివా, రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసం అయిపోతాం. చెప్పిన మాట ఇదే కదా కంటే. కానీ దేవుని ప్లాన్ ఏంటి? ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ ఐగుప్తీయులు, వీళ్ళ జీవితంలో చూడరు మీరు ఇంకా అని దేవుడు ఎండ్ ఆఫ్ ద టైం మాట్లాడి ఆలోచన సీక్రెట్ గా మాస్టర్ ప్లాన్ కలిగి ఉంటే వీళ్ళేమో మీదకి వచ్చిన శత్రువులు చూసి భయపడతారు. మీ మీదకి వస్తున్న రానివ్వండి, వాళ్ళని ముంచడానికి నేను రప్పిస్తున్నాను అనండి. కాదు కాదు, వాళ్ళు మునిగిపోకూడదు, వాళ్ళని నువ్వు ముంచకూడదు, వాళ్ళ పంపి వెనక్కినట్టే. ముందేమో ఎర్ర సముద్రం మూసివేయబడ్డారు. వారు వెళ్ళిన తర్వాత మూసివేయబడ్డం కాదు. 14 అధ్యాయం జాగ్రత్తగా చదువు చూడండి, 1, 2, 3 వచనాల్లో. ఇశ్రాయేలు తిరిగి పీహహీరోతు ఎదుట అనగా మిగ్దోనుకు సముద్రమునకు మధ్య ఉన్న బయల్సుఫోను ఎదుట దిగవలెనని వారితో చెప్పాము. దాని ఎదుట సముద్రమునంద వారు దిగాలి. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు చెబుతున్న మాట, వాళ్ళు ఇంకా ఎల్లక మునుపు ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసినని అనుకుంటాడు. ఫరో అలా అనుకోవాలి. ఆ టైంలో నేనేం చేస్తానంటే ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు వారు తరుముతాడు. ఫరో తరిమేటట్లుగా నేనే చేస్తా, ఫరో హృదయాన్ని నేనే కఠినపరుస్తా. ఎందుకు? అతడు వచ్చి ఆ సముద్రంలో మునిగి చచ్చిపోవాలి. నేను కఠినపరుస్తా. వామ్మో, ఈ టైంలో కఠినంగా ఆడడం ఏంటి అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులు అందరూ భయపడిపోయి మోషేని సనగలే, తిట్టలే, దూషించలే. మోషే పరిస్థితి ఆలోచించాను. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. తనతో ఉండిన వాళ్ళు ఎవరైనా సపోర్ట్ నిలబడ్డారా? మొత్తం రాళ్ళు పట్టుకొని లేచారా? మమ్మల్ని చంపడానికి ఇక్కడికి వచ్చావు నువ్వు, తీసుకొచ్చావు నువ్వు. అలాంటి భయంకర పరిస్థితుల్లో మోకరిల్లుతాడు చూడండి మోషే. అంత భయంకర పరిస్థితుల్లో మనం మోకరిల్లుతాం. అసలు మన నోట నుండి దేవా అనే బలం వస్తుందా? బట్ ఈవెన్ ఇన్ దాట్ క్రిటికల్ టైం భయం, మరణం తన మీదకి వచ్చేసింది. ఫరో సైన్యం వచ్చి చంపడం కాదు, ఈ ఇశ్రాయేలీయులే చంపేస్తారు మోషేని. ఆ టైంలో కూడా he still knelt down before the Lord. మోకరిల్లి. చాలా విశ్వాసం కావాలి అలా ప్రార్థన చేయడానికి, చాలా గట్స్ కావాలి. నాట్ ఎవ్రీవన్ కెన్ డు దట్. అందుకేనేమో మోషే సాత్వికుడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఫరోని కఠినపరిచింది దేవుడే, మన పరిస్థితులని కఠినపరిచింది కూడా దేవుడే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన ఎదుట ఉన్న శోధకుని కఠినపరిచేది దేవుడే. ఎందుకు కఠినపరిచేది ఫరోని? నెట్ట నిలువున ఉంచివేయడానికి. వాడు ఎంత ఆగ్రహంగా వస్తున్నాడు చూడాలి. ఆగ్రహాన్ని అంతగా వస్తేనే కదా మనం సాటిస్ఫై, సమాధానంగా వచ్చి నీళ్ళలో హాయిగా మునిగిపోయాడు అనుకో, మనం ఏమైనా బాధపడతామా? కానీ ఇదే అనుకుంటాం. కానీ తనకున్న శక్తి అంతా కూడగట్టుకొని వచ్చాడు ఫరో. ఎందుకంటే 430 సంవత్సరాలకు తన చేతులు చాకిరి చేశారు ఇశ్రాయేలు, వెట్టి చాకిరి చేశారు, ఊడిగం చేశారు. 430 ఏళ్ళు బాండ్ స్లేవ్స్ అన్నమాట. ఇప్పుడు ఇన్ని లక్షల మంది తనకు పని చేయకుండా బయటికి వెళ్ళిపోతుంటే, స్వతంత్రంగా బయటకు వెళ్ళిపోతుంటే ఎంత కోపం వస్తుంది, పిచ్చి వస్తుంది.
మోషే ఏమో మా ప్రభు అయిన యెహోవాను ఆరాధించడానికి వెళుతున్నాం మేము అన్నాడు. ఏది తనే ప్రభువుగా ఉంటే నేనే ప్రభువుని అయి ఉంటే ఫరో అంటాడు, యెహోవా ఎవడు, అసలు ప్రభు ఎవడు ఎంత గర్వంగా మాట్లాడతాడు. అలా అంటాడు ఫరో, కానీ నేను ఎవరినో చూపిస్తాను. ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీరు అలా ఇరుక్కుని ఉంటారు, మీరు అలా మూసివేయబడతారు. అప్పుడు ఫరో అనుకుంటాడు, మీరు మూసివేయబడినారు, నా చేతికి బల చిక్కుతారు అనుకుంటాడు. అలా అనుకుంటున్నప్పుడు నేను ఇంకా రేపుతా ఫరో కోపాన్ని, ఎందుకంటే బాగా పరిగెత్తుకుంటూ రావాలి ఫరో మీ మీదకి. అలా వస్తాడు, ఆ టైంలో నేను కార్యం చేస్తా చూడు. అందుకేనేమో ఆ మాట కోసం సైలెంట్ గా మోకరిల్లుతాడు మోషే. ఇక ఇశ్రాయేలీలు కూడా మాట్లాడటానికి కానీ, విశ్వసించడానికి కానీ, ప్రార్థించడానికి కానీ, దేవుని వైపు చూడటానికి కానీ ఏమీ లేవు వాళ్ళ ప్రాణ ఆత్మ దేహాల్లో. ఉన్నదంతా ఫ్రస్ట్రేషనే. విశ్వసించడానికా లేదు, చాలు. ప్రార్థన చేయడానిక తరుముకుంటూ వస్తున్నారు వాళ్ళు, ఇంకేడ ప్రార్థన చేసేది. అంటే వారిలో కూడా వారిని ఎంత రిక్తునగా వాళ్ళలో ఉన్న చెప్పాలంటే సారమంతా కరిగించేశాడు దేవుడు. ఇంకా వాళ్ళు దేవుని వైపు చూడడానికి కూడా చేత కావట్లా, అంత అంత నల్ చేసేసాడు, అంత రిక్తులుగా చేసేసాడు వాళ్ళు. ఇక వాళ్ళు చేసింది ఏంటంటే ఊరక నిలబడాల చూడటమే. ఏం జరిగిందో శత్రువు మీదకి వచ్చినా చూడటమే, ఎర్ర సముద్రం పాయలైనా చూడటమే. అలాంటి పరిస్థితుల్లోనికి తీసుకొస్తాడు దేవుడు మనల్ని. అలా తీసుకువచ్చి అప్పుడు ముంచుతాడు శత్రువుని. అలా ముంచి ఆయన మహాత్మ్యాన్ని మనకి కనపరుస్తాడు. అప్పుడు కలుగుతుందండి హృదయంలో తృప్తి. మనం ఏమనుకుంటాం, ఆ ఇరుకులోకి నన్ను తీసుకుని పోవద్దు, శత్రువు నాశనం అయిన తర్వాత సంగతి, ముందు నా హృదయం ఆ టెన్షన్ తట్టుకోలేదు, నా వల్ల కాదు, వద్దు నన్ను తీసుకెళ్ళదు. బట్ God does have a beautiful plan, a terrific plan. భయంకరమైన ప్లాన్ ఉంటుంది. తృప్తిపరుస్తాడు ఆయన మన ప్రాణాన్ని, మన విశ్వాసాన్ని తృప్తిపరుస్తాడు. ప్రేమ గల ప్రభువు అండి ఆయన, ప్రేమ గల తండ్రి ఆయన, తృప్తిపరుస్తాడు. తండ్రి తన బిడ్డలను ఎలా తృప్తిపరుస్తాడో, ఏం నచ్చింది తీసుకురావడం, నచ్చింది పెట్టడం, తనకి ఎంత కష్టమైనా కానీ, తను తినకపోయినా కానీ తండ్రి ఎలా కష్టపడతాడు బిడ్డలకి నచ్చింది ఇవ్వడానికి. మరి పరలోకపు తండ్రి అలా ప్లాన్ చేయడా? సాధారణ భూమి మీద ఉన్న భూ సంబంధమైన తండ్రి కంటే ఎన్నో వేల రెట్లుగా ఆలోచిస్తాడు ఆయన. మనం చేయాల్సిందల్లా ఉంటాయి. విశ్వసించడం చేత కావట్లేదా? సైలెంట్. ప్రార్థన చేయడం చేత కావట్లేదా? నో, ఇట్స్ ఓకే, సైలెంట్. కానీ ఊరక నిలిచినట్టు కొనగొద్దు, సరిపోతుంది. అవిశ్వాసంతో నీవు కూలగొట్టుకోవద్దు. బీ సైలెంట్. మోషే అదే అన్నాడు కదా 14:13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను ఊరక నిలిచి చూడండి. అదే వాళ్ళు చేశాను. నాకు కూడా తెలియదు ఏం జరుగుతుందో. దేవుడు చెప్పాడు ఆ ఫరో చంపుతాడని, ఫరోని కఠినపరుస్తాడని, ఇదంతా దేవుడు చెప్పాడు, కానీ ఏం చేస్తాడో చెప్పలేదు నాకు. సో మనం వెయిట్ చేయాలి. స్టాండ్ స్టిల్ అండ్ వెయిట్. 13. And Moses said unto the people, fear ye not, stand still and see the salvation of the Lord, which he will show to you today. For the Egyptians whom you have seen today, you shall see them again no more forever. ఇక జీవితంలో చూడరు వారిని. ఇశ్రాయేలీయుల ముందు ఆ సముద్రంలో ఒక రోడ్డు ఏర్పరచాలంటే దేవుడు. ఇప్పుడు మామూలుగా భూమి మీదనే మనం ఒక దారి వేసుకోవాలంటే ఆ దారిలో ఉన్న అడ్డులన్నీ, లేకపోతే చెట్లు అడ్డుంటే, ఇల్లులు అడ్డుంటే వాటన్నిటిని మూవ్ చేసుకుంటూ దారి క్లియర్ చేసుకుంటూ వెళ్తాం కదా. సముద్రంలో ఎక్కడైనా రోడ్డు, సముద్రంలో ఎక్కడైనా ఇన్విజిబుల్ గా ఏమైనా కనపడుతుంది? అక్కడ చిన్న చిన్న లైన్స్ ఏమైనా కనపడుతుంది? దారులు కనపడతాయా? ఎక్కడ వేసాడు రోడ్డు ఆయన? అంత అయోమయంగా ఉంటుంది. సముద్రంలో రోడ్డు కనపడుతుందా? ఒక దారిలాగా ఏమైనా కనపడుతుందా? మనం ఈ చివరి నుంచి ఆ చివరికి పోవడానికి ఏమైనా దారి కనపడుతుందా? నో. 77వ కీర్తనలో దేవుడు అంటాడు,
19 నీ మార్గము సముద్రములో నుండెను, నీ త్రోవలు మహాజనములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకై ఉండెను. అయితే 20 మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించావు. సముద్రంలో మార్గం ఏర్పరుస్తాడండి. రాజమార్గం, నాట్ ఏ నార్మల్ మార్గం. సముద్రంలో ఈవెన్ గాలిలో కూడా మార్గం ఏర్పరచగలడు. గాలిని కూడా అలా త్రిప్పగలడు ఆయన. తృప్తిపరుస్తాడండి మనల్ని. దాట్స్ ఫర్ షూర్. అంతే, ఖచ్చితం. ఎందుకంటే ఖచ్చితంగా చెప్పగలమనంటే ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. He will do things which we can't even expect. He will surely do them. But only one thing we have to do is stand still. Be silent. అడిగే ఓపిక లేదా, ప్రార్థన చేసే ఓపిక లేదా. కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనీసం ప్రార్థన చేయడానికి మాటలు కూడా రావు. అన్ని చదువుతూ వాక్యాలు వాయిద్యాలని తెలుసు, బట్ ఒక్క వాగ్దానం కూడా గుర్తుకు రాదు. ఒక్కటి కూడా గుర్తుకు రాదు. ఎవ్రీథింగ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. ఏం చేయాలో తెలియదు. స్టిల్ రిమెంబర్, గాడ్ విల్ మేక్ ఎ వే వేర్ దేర్ ఇస్ నో వే. చాలా అద్భుతంగా దేవుడు మన ప్రాణాలని తృప్తిపరుస్తాడు. He's our father and his duty is to satisfy us. తండ్రి ఆయన. If God does a thing, he'll do it when he will make a thing to happen. ప్రాణం, ఆత్మ, దేహం వీటల్లా కూడా ఒక సమాధానం నేడు. ఆ సముద్రంలో రాజమార్గం ఏర్పరిచాడు. వాళ్ళు ఆ దారిలో రహదారిలో నడుచుకుంటూ హాయిగా పరిగెత్తుకుంటూ పోయారు. మనం సిమెంట్ రోడ్డు మీద నడిచినట్లుగా. వీళ్ళని చూసి మేము కూడా నడవచ్చు కదా అనుకుని రెక్కలు ఎగురుకుంటూ వచ్చి సగం దాకా వచ్చారు. ఇశ్రాయేలీయులు చూస్తా ఉన్నారు, ఏంటి మా వెనకాల వస్తున్నారు, ఆయన ఇది మా రోడ్డు కదా, వీళ్ళు మా రోడ్లో నడవడం ఏంటి అనుకుని ఉంటారు. బట్ లెట్ దెమ్ వాక్. నడవని నీ మార్గంలో నడిస్తేనే కదా మునిగేది. రానిచ్చాడు. మొత్తం వచ్చేసారు. ఫరో సైన్యంలో ఒక్కరు కూడా లేరు బయట. మొత్తం తనకి ఉన్న బలమంతా కూర్చుకొని వచ్చాడు. అంత ధైర్యం, కాన్ఫిడెన్స్ తో వచ్చాడు ఫరో. దేవుడు కూడా అంత కాన్ఫిడెన్స్ తోనే తీసుకొచ్చాడు పోల్చడానికి. సగంలో వచ్చేసరికి ఇశ్రాయేలీయులు అందరూ ఒడ్డునున్నారు, ఐగుప్తీయులందరూ సముద్రం మధ్య భాగంలోకి వచ్చారు. అప్పుడు అన్నాడు దేవుడు మోషే, ఇందాక చాపేవేది చెయ్యి, ఇప్పుడు మళ్ళీ చాపగానే ఆ చివరి నుంచి చివరి వరకు కోతకాలంలో నీళ్లు ఒరవడిగా ప్రవహించు టైంలో ఎలా ప్రవహిస్తుందో అంతకంటే వేగంగా ప్రవహించిందంట సముద్రం. ఆ ఒరవడికి ఆ నీళ్ళ దెబ్బకే చనిపోయా ఉంటారు. అప్పుడు ఆ నీళ్ళు అలా తిరగడంతోనే అప్పటికప్పుడు రథాలు వెనక్కి తిప్పారంట. కానీ అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ రథ చక్రాలు ఒకటికొకటి విడిపోనట్లు చేశాడు. దేవుడి కార్యాలు చూడండి. అలా విడిపడిన రథ చక్రాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. దేవుని కార్యానికి గుర్తుగా మనం చూడకపోయి ఖర్చు పెట్టుకోకపోతే చూపిస్తారు. ఉన్నాయి రథ చక్రాలు ఊడిపోయి ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ. ఇంకా వాళ్ళు అడ్డిపోతారు. ఆ ప్రాణ భయంతో పరిగెత్తే లోపల మొత్తం స్మాష్. బయట నిలబడి అప్పుడు అంటాడు, నిజంగా యెహోవాయే దేవుడు. ఫరో ఆయన ఒకడే ఉన్నాడు బయట, రాజు కదా రాలేదు. మరి సైన్యం ఒక్కరు కూడా లేరు, మొత్తాన్ని ముంచేసాడు దేవుడు. వాళ్ళ శవాలు అయితే లేరు. ఇశ్రాయేలీయుల ఒడ్డు దగ్గర నిలబడి ఈ విషయం అంతా చూసినప్పుడు ఎలా ఉంటది వాళ్ళ పరిస్థితి? భయం వణుకు పుట్టుకొచ్చింది. వెంటనే అందరూ నేలను సాష్టాంగపడి యెహోవాకు బ్రొక్కిరి అని ఉంటది. ఇంకా సమాధానంతో ధైర్యంగా వాగ్దాన దేశం వైపు ప్రయాణం చేశారు. సో దేవుని కాలం, దేవుని సమయం, దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. తగిన కాలమున 104వ కీర్తన, తగిన కాలం 27, తగిన కాలమున నీవు వాడికి ఆహారం ఇచ్చేదువని ఇవన్నీ నీ దయ కొరకు అవి. రోమపత్రిక 10వ అధ్యాయం 12లో ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు ఆయన,
147వ కీర్తన 11వ వచనంలో 147:11 తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కనిపెట్టేవారు, దయ కోసం కనిపెట్టే వారి కొరకు ఆయన వారి విషయంలో ఆయన సంతోషపడతాడు. ఇదే 146 కీర్తన 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో ధన్యుడు. 34వ కీర్తనలో మాట్లాడుతుంది, అలా కనిపెట్టుకొని దేవుని వైపు చూసినప్పుడు వారి ముఖములు లజ్జింపకపోవును. 34:5 వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, ముఖములెన్నడూ సిగ్గుపడవు. విశ్వసించి వాడు సిగ్గుపడనండి. విశ్వాసం సిగ్గుపరచదు. హత్తుకొను దేవుని వాగ్దానాల్ని, హత్తుకొను దేవుని మాటని, హత్తుకొను దేవుని సిగ్గుపడనివ్వడు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.